ఈ రోజున టీటీడీ అధికారులు వెంటనే దీని మీద పత్రికా ప్రకటనో లేకపోతే ఇదంతా ఫేక్ అనో చెప్పవచ్చు. కానీ అక్కడ మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు. ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా, మీకైనా మాకైనా. అపచారాల వల్ల వచ్చే కర్మఫలం బలీయమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అది వెంటాడుతుంది, మనల్ని నాశనము చేస్తుంది. పూర్వపుణ్యంగా ఆలయ సేవ దొరికినప్పుడు దేవదేవుడైన వేద పురుషునికి సేవ చేసేటువంటి సంగతిని మరిచిపోయి అపచారాలు చేయవద్దని వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.